మనం ఇప్పుడు పరమశివునికి ఉన్న దశావతారాల గురించి తెలుసుకుందాం. పరమశివునికి అనేక నామాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ అడిగిన వెంటనే వరాలిచ్చే భోళా శంకరుడైన పరమశివునికి కూడా విష్ణుమూర్తికి ఉన్నట్లే దశావతారాలు ఉన్నాయి. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ప్రయోజనం కలిగి ఉంటుంది. శతరుద్ర సంహితాలలో నందీశ్వరుడు సనత్కుమారునికి ఈ ఈశ్వర అవతారాలని వర్ణిస్తాడు. ఆ అవతారాలు ఏమిటో తెలుసుకుందాం మనం. 1. మహాకాలావతారం. సత్పురుషులందరికీ భుక్తిని ముక్తిని ఇస్తే మహాకాళుడి అవతారం. ఈ అవతారంలో మహాకాళుడికి పత్నిగా మహాకాళీదేవి ఉంటుంది. 2. తారేశ్వర అవతారము. పరమేశ్వరుడి రెండో అవతారము తారేశ్వరుడు. ఈ అవతారంలో తారాదేవి స్వామికి ప్రియపత్నిగా ఉంటారు. వీరిద్దరూ తమ భక్తులను అనుక్షణం కాపాడుతుంటారు. 3. బాలభువనేశ్వర అవతారము. పరమేశ్వరుడు ధరించిన మూడో అవతారము బాలభువనేశ్వరుడు. ఈ అవతారంలో స్వామికి బాలభువనేశ్వరీదేవి భార్యగా ఉంటారు. 4. షోడశి విద్వేశ్వర అవతారము. పరమేశ్వరుడు నాలుగో అవతారము షోడశి విద్యేశ్వరుడు. ఈ అవతారంలో స్వామికి షోడశి విద్యేశ్వరీదేవి భార్యగా ఉంటారు. 5వ అవతారము భైరవ అవతారము. భైరవ అవతారం పరమేశ్వరుడి 5వ అవతారము. ఈ అవతారంలో స్వామికి భార్యగా భైరవీదేవి ఉంటారు. ఈమె ఉపాసకుల కోరికల్ని తీరుస్తుంది. 6. చిన్నమస్తకేశ్వర అవతారము. పరమేశ్వరుడి 6వ అవతారము చిన్నమస్తకేశ్వరుడు. ఈ అవతారంలో స్వామికి చిన్నమస్తాదేవి భార్యగా ఉంటారు. ఈమె భక్తుల అభిష్టాలని నెరవేరుస్తుంది. 7. ధూమవంత అవతారము. పరమేశ్వరుడు ధరించిన 7వ అవతారం ధూమవంతుడు. ఈ అవతారంలో స్వామికి భార్యగా ధూమావతీదేవి ఉంటారు. వీరిద్దరూ తమను ఉపాసించే సాధకుల మనోరథాలని నెరవేరుస్తూ ఉంటారు. 8. బగళాముఖ అవతారం. 8వ అవతారం బగళాముఖుడు. ఈ అవతారంలో స్వామికి భార్యగా బగళాముఖీదేవి ఉంటారు. ఈమె మహానందాదేవిగా కూడా విఖ్యాతి పొందింది. 9వ అవతారము మాతంగేశ్వర అవతారము. 9వ అవతారము మాతంగేశ్వరుడు. ఈ అవతారంలో స్వామికి భార్యగా మాతంగీదేవి ఉంటారు. వీరిద్దరూ తమ భక్తుల అభీష్టాలని నెరవేరుస్తూ ఉంటారు. 10. కమలేశ్వర అవతారము. 10వ అవతారము శ్రీ కమలేశ్వరుడు. ఈ అవతారంలో స్వామికి భార్యగా కమలాత్మికాదేవి ఉంటారు. ఈ 10 శివావతారాలు భక్తులకు సుఖాన్ని భుక్తిని ముక్తిని ఇస్తాయి. పరమేశ్వరుడి ఈ 10 అవతారాలను భక్తి శ్రద్ధలతో నిత్యం సేవించిన వారికి ఎన్నో సుఖాలు కలుగుతాయి. ఈ 10 అవతారాలు తంత్రశాస్త్రానికి సంబంధించినవి. ఈ 10 అవతారాల్లో పరమేశ్వరుడికి భార్యలుగా ఉన్న శక్తి స్వరూపుణులు దశ మహావిద్యలుగా ప్రసిద్ధి చెందారు. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.